యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? 2వ వచనము. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. 3వ వచనం. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొక్కడును లేకపోయెను, నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ఉంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. 6వ వచనం. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. 7వ వచనం. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? 1 నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. 9వ వచనం. నేను ప్రసవ వేదన కలుగచేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. 10వ వచనం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. 11వ వచనం. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తికొనబడెదరు, మోకాళ్ల మీద ఆడింపబడెదరు. 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. 14వ వచనం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. 15వ వచనం. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. 16వ వచనం. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేత అనేకులు హతులవుదురు. 17వ వచనం.
తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును, హేయవస్తువును, పందికొక్కులను తినువారును ఒక్కడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. 18వ వచనం. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను, ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. 19వ వచనం. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని వినుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు, నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. 20వ వచనం. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచెర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21వ వచనం. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 22వ వచనం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. 23వ వచనం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆమేన్.